రెడ్డిని నిలదీయడానికి నేను అడుగుతున్నా. ఒకప్పుడు నేనున్నప్పుడు ఎంత ఉంది తమ్ముళ్ళు రేటు? 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200, అవునా కాదా? ఒక క్వార్టర్ వేసుకుంటే 140 రూపాయలు ఆంఫాట్. రెండో క్వార్టర్ వేసుకుంటే 300 రూపాయలు. గోయిందా గోయిందా. అది తాగితే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కడుపులో మంట వస్తా ఉందా లేదా? చాలా మంది హాస్పిటల్ పాలయ్యారా లేదా? కొంతమంది అనారోగ్యం చనిపోయారా లేదా? అంటే ఒక దురాశ పరుడు మీ జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నాడు. తమ్ముళ్ళు, విశ్వసనీయత ఉందా ఈ ముఖ్యమంత్రికి? పరిశీలిద్దామా లేదా? నేను అడుగుతున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు వంచుతాను చెప్పాడా లేదా? వంచాడా కేంద్రం మెడలు? కాదు, మెడలు దించాడు. అంటే అది నీ విశ్వసనీయత. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చాడా మన కోసరం? ఎంతో పైన నీ వ్యక్తిగత కేసులు తప్ప ఏదీ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతనే ఓటు అడగతా, లేకపోతే నేను ఓటు అడగనన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఇది నీ విశ్వసనీయత. 25,000 కోట్ల రూపాయలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిపిఎస్ 1 వారం 2 వారాలు రద్దు చేస్తానన్నాడు. ఎన్ని వారాలనే తమ్ముళ్ళు రద్దు చేశాడా అని నేను అడుగుతున్నా. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్, ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇవ్వకపోవడం నీ విశ్వసనీయత. నేను చెప్తున్నా మా యువతకి, ఫస్ట్ సంతకం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతారు. మీ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క తమిళలో ఇక్కడ మీరందరూ ఉన్నారు. మార్కాపూర్లో అందరిని అడుగుతున్నా, సిద్ధంగా ఉండండి, ఆన్సర్ చేయాలి. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? తెలుసా మీకు? తెలిసే చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి తెలియదంట. నిందితుడిని పక్కన పెట్టుకొని ఎంపీగా బాధితుల్ని ఇబ్బంది పెడుతూ జైలు పాలు చేయాలనే ఆలోచన. సొంత చెల్లికి అన్యాయం చేస్తున్నావు. మీ బాబాయిని ఎవరు చంపారో ఇప్పుడు కూడా చెప్పడు. మాట్లాడితే కలియుగం అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగ మహిమ, అవునా కాదా? అవునంటే గట్టిగా పట్టుకుని చెప్పండి. అంటే బాబాయిని చంపేవాళ్ళు మనకు కావాలనా? కోడికత్తి డ్రామాలు మీకు కావాలనా? కంటైనర్లో డబ్బులు పంపించేవాళ్ళు మీకు కావాలనా? ప్రజాసేవ చేసి మీ జీవితాలు మార్చేవాళ్ళు కావాలి. నష్టం జరిగింది, ఇబ్బందులు వచ్చాయి. మేము కూడా మీకోసం పోరాడాలంటే మా గతి కూడా ఏమైందో చూశారు. మీరంతా చూశారు కదా. మీరు ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఎంతమందిని జైల్లో పెట్టారు.
ఇప్పుడు కూడా అక్కడక్కడ ఒకరో ఇద్దరు ఆఫీసర్లు ఇంకా మారడం లేదు. పర్వాలేదు, మీ అందరూ ఒకటైనాక సైకిల్ మీద ఎక్కి జనసేన గ్లాస్ పట్టుకొని సైకిల్కి పువ్వు కూడా పెట్టుకొని 3 పార్టీల నాయకులు బయలుదేరితే తిరుగుండదు. తొక్కుకుంటా ముందుకెళ్ళిపోదాం. మన కమిట్మెంట్ ఈ రాష్ట్రం. ఒకే విషయం ఇక్కడ మీ అందరికీ గుర్తు చేస్తున్నా, 45 ఏళ్ళు రాజకీయాలు చూశా. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ నేను చూడలా. ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని కూడా ఊహించలా. మీరు ఊహించారా? ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలా. అంటే ఇప్పుడు అంటున్నాడు నేనేదో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ముస్లింల దగ్గరికి పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి, నేను సవాలు విసురుతున్నా. మీకు పార్లమెంట్లో కొన్ని బిల్లులు తీసుకొచ్చారు. ముస్లింల బిల్లులు తీసుకొస్తే ఏం తమ్ముడు, ఓటేయకుండా మానేశాడా? సపోర్ట్ చేశాడా లేదా? అక్కడ సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడతావా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఈ ముస్లింలకి ఒక్క పని నువ్వు చేసావా? కానీ అబ్దుల్ సలాంని నిర్మోహమాటంగా వేధించి 4 కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నేను చెప్తున్నా, నా విశ్వసనీయత. ఉర్దూ 2వ భాష చేసింది నేనే, అవునా కాదా? మైనారిటీ సోదరులకు ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ పెట్టింది మేమే, అవునా కాదా? హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం, అవునా కాదా? హైదరాబాద్లో ఆది హౌస్ కట్టాం. కడపలో, విజయవాడలో విభజన అయిన తర్వాత 2 ఆది హౌస్లు కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హాన్ ఇచ్చాం. ఇంకో పక్క ఇమాములకి మౌజములకి ఆండ్రోరియం ఇచ్చాం. మీకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విదేశ విద్య ముస్లింల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దగ్గర 30,000 మందికి పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, 5 ఏళ్లలో మా మైనారిటీ సోదరులకు ఒక్క పని చేశావా నువ్వు? మార్కాపూర్లో నేను సవాలు విసురుతున్నా, సమాధానం చెప్పు. తెలుగుదేశం పార్టీ ఏదైతే మా జట్టు కానీ మేమందరం ఎవరైతే ఉన్నామో మా కలయిక మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఈ కూటమి గెలవాలి. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. మళ్ళా మన పిల్లల్ని చదివించుకోవాలి, సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తెలుగు గడ్డ పైన పుట్టిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మా బాధ్యత.